యేసయ్య నామంలో ఈ ఉదయకాలం కొన్ని ప్రాముఖ్యమైన మాటలు, ప్రభు మాటలు మనం చదువుకుని క్లుప్త ధ్యానం చేసుకుని మరలా ప్రార్థిద్దాం. మార్కు సువార్త 14వ అధ్యాయంలో 53వ వచనం. వారు యేసును ప్రధాన యాజకుని యొద్దకు తీసుకుని పోయిరి. ప్రధాన యాజకులు, పెద్దలు, శాస్త్రులు అందరూ ఆయనతో కూడా వచ్చిరి. 54వ వచనం. పేతురు ప్రధాన యాజకుని ఇంటి ముంగిట వరకు దూరము నుండి ఆయన వెంట పోయి బంట్రోతులతో కూడా కూర్చుండి మంట యొద్ద చలి కాచుకొనుచుండెను. ఇది కూడా పేతురు జీవితంలోనే చూసిన, కొంచెం దగ్గరగా చూస్తే మరొక కోణం. అనగా, నేను నీతోనే ఉంటాను ప్రభా, నేను నీ మాటే వింటాను ప్రభా, నేను దేనికి రాజీ పడిన ప్రభా అని చెప్పిన పేతురు యేసు ప్రభుని వారు ప్రధాన యాజకులకు కోర్టు నుండి కోర్టుకు తిప్పుతూ ఉంటుంటే, ప్రధాన యాజకుని ఇంట ముంగిటి వరకు వెళ్ళాడు. ఎవరు చూడటం లేదన్నట్లుగా వెళ్ళాడు. దూరము నుండి ఆయన వెంట పోయాడు. అప్పటి వరకు ప్రభుతో ఉన్నాడు, ప్రభు దగ్గరగా ఉన్నాడు. ఈ రోజు నుండి ప్రభువుని దూరంగా ఉండి వెంబడిస్తూ ఉన్నాడు. చాలాసార్లు మన జీవితంలో ఏదైనా ప్రభు కొరకు ఒక స్టాండ్ తీసుకోవాలి అని అంటే యథార్థంగా చెప్పకుండా మనం ఏదో రాజీ పడే విషయం, ఈ లోకంలో అది కావాలి ఇది కావాలని రాజీ పడే విషయం, పాముల వలె వివేకంగా ఉండాలి అని నేను జాగ్రత్తగా మాట్లాడాలి, జాగ్రత్తగా ఉండాలి అనే విషయం ఏదో మన మనసులో మెదులుతూ ఉంటుంది. ప్రభుకి దూరంగా ఉండి ఆయనను వెంబడిస్తూ ఉన్నాడు. అంత మాత్రమే కాదు, ఆయన వెంటపోయి బంట్రోతులతో కూడా కూర్చుండి మంట యొద్ద చలి కాచుకొనుచుండెను. అంత మాత్రమే కాదు, పేతురు ఇంకేం చేశాడు, ఒక స్టెప్ ముందుకు వేసి బంట్రోతులతో కూర్చున్నాడు. అంటే వారే కదా ప్రభుని పట్టుకునేది, వారే కదా శిక్షించేది. వారేం మాట్లాడుకుంటున్నారో అది వినాలనో ఏదో రకంగా వారితో పాటు కూర్చున్నాడు. తర్వాత ఆయన ఏం చేస్తున్నాడు, చలి కాచుకొనుచూ ఉన్నాడు. చిన్న అర్థం ఈరోజు మనం గమనించినట్లయితే, ఆయన మరి మంటల్లో చలి కాచుకునేవాడు. అప్పటికప్పుడు ఆయనకి ఏది అవసరమో ఆ అవసరతలో తీర్చుకునేవాడు అనే అర్థం అవుతుంది. సర్వసాధారణంగా మనం బల్లిని కొంచెం బాగా ముదిరితే ఊసరవల్లి అని అంటాం, అనగా చాలా పెద్దగా. అది ఈ గడ్డిలో ఉంటే గడ్డి రంగులోనే కనబడుతుంది. అలా కాకుండా రెడ్ కార్పెట్ అక్కడ పెయింటింగ్ వేశారనుకోండి, దాని మీదకి వస్తే అది రెడ్ కలర్లో కనబడుతుంది. అలా కాకుండా గ్రీన్ కలర్లో ఉంటే అక్కడ అట్లా కనపడదు. ఊసరవెల్లి రంగులను మార్చును అని. స్వాభావికంగా రసాయనికంగా రంగులు మార్చును. పేతురు మాటలు మార్చేవాడుగా, అక్కడ యేసుప్రభు దగ్గర ఉన్నప్పుడు నేను ఎక్కడికైనా సిద్ధమేనన్న పేతురు ఈనాడు దూరమయ్యాడు. రంగులు మార్చే పేతురుగా
తయారయ్యాడు. అలాగే చలి కాచుకునే పేతురుగా తయారయ్యాడు. అలాగే రాను రాను ఆయన మాటలు కూడా చాలా వరకు మార్చుకున్నట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం. ఈ రకంగా పేతురు జీవితంలో మరి ఆ యొక్క అనుకూలమైన మాటలు ఆయన కొరకు వాడుకున్నట్లుగా మనం దేవుని వాక్యంలో గమనిస్తూ ఉన్నాం. మార్కు సువార్త 14వ అధ్యాయంలో 66వ వచనంలో ఓ మాట ఇక్కడ వింటున్నాం. వారు అడుగుతున్నారు పేతుర్ని, నీవును నజరేయుడైన ఆ యేసుతో కూడా ఉండిన వాడవు కావా అని అంటున్నాడు. యేసు ప్రభు దగ్గర ఉన్నప్పుడు నేను నీతోనే ఉంటాను, నాకేం పర్వాలేదు, నేను మరణానికన్నా సిద్ధంగా అన్నాడు. అందుకతను ఆయన ఎవడో నేను ఎరుగను, నీవు చెప్పినది నాకు బోధపడలేదు అని లోనికి వెళ్ళాను. ఈ మాట ఇక్కడ గమనిస్తూ ఉన్నాం ప్రియులారా. మన జీవితంలో కూడా ప్రభువుని అంగీకరించినప్పుడు చాలా మరి ఉత్కంఠతో ఆయనతో ఉంటాను, శ్రమలైనా వెళుతాను అని చెప్పిన మనం మరి కొంచెం ఇబ్బంది కలిగినప్పుడు మరలా వెనుకంజ వేసే ఆ స్వభావం మనకు వస్తుంది. ఒక హెబ్రీయులకు రాసిన పత్రికలో 10వ అధ్యాయంలో 37-38 వచనం చదువుకుని ముగించుకుందాం. ఇక్కడ ఇక కాలము కొంచెముగా ఉన్నది, వచ్చుచున్నవాడు ఆలస్యము చేయక వచ్చును. నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాస మూలముగా జీవించును, కానీ అతను వెనుక తీసిన ఎడలా అతని యందు నాకు సంతోషము లేదు. పేతురు మాటలు విన్న తర్వాత, ఆయన యాక్షన్స్ మనం చూసిన తర్వాత, ఆయన బ్యాక్ స్లైడర్ అయిన తర్వాత, ప్రభువుని అంగీకరించిన వారు ఈ రకంగా బ్యాక్ స్లైడ్ అవుతారా? ఈ రకంగా వెనుక తీస్తారా? ఈ రకంగా దేవుని వాక్యం అంటే రుచి లేకుండా, ప్రార్థన అంటే ఆసక్తి లేకుండా, ఆలయం అంటే ఆసక్తి లేకుండా అలా ఉంటారా అని ఒకసారి మనం ఆలోచించవలసి. వారి యందు నాకు సంతోషము లేదు అని ఆయన అంటున్నాడు. అటువంటి వారిలో ఉండకుండా నీవు నేను ఉదయకాల ధ్యానాలు వినే ప్రతివారు ఆయనలో ఆయనతో ఉంటూ ముందుకు వెళ్ళే వారంగా ఉండాలని ప్రభు పేరిట ఈ కొద్ది మాటలు నీకు అందిస్తూ ముగిస్తూ ఉన్నాను. సదాకాలం ఆయనతోనే ఉండే వారంగా ఉండాలని ప్రభు కోరుతూ ఉన్నాడు. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల మా తండ్రి, పేతురు మొన్న నేను జైలు కన్నా వెళ్తాను ప్రభు అన్నాడు. ఈ రోజున ఆయన ఎవరో నాకు తెలియదు అంటున్నాడు. మేము కూడా ఆ స్థితిలో లేకుండా నిన్ను నీ కొరకు సాక్ష్యం ఇచ్చేవారుగా చేయండి. యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి ఉన్నామా తండ్రి. త్రియేక దేవుని యొక్క ఆశీర్వాదాలు సమృద్ధిగా కలుగును గాక. ఆమేన్.